మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందురు. ఏశావు యాకోబునకు అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించి తిని. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా, ఇక్కడ దేవుని వాక్యములో పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు, దేవుడు ఎవరి ఎడల ఆయన యొక్క ప్రణాళికను స్థిరపరుస్తున్నాడు అని మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు కనిపిస్తారు. వీరు ఇస్సాకు యొక్క సంతానం. ఒక వ్యక్తి పేరు, పెద్దవాడి పేరేమో ఏశావు, రెండవవాడి పేరు చెప్పాలి యాకోబు. అయితే ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏమిటంటే, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపుతున్నావు అని ప్రశ్నిస్తే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏశావు యాకోబునకు అన్నకాడా, అయితే నేను యాకోబునే ప్రేమిస్తున్నాను. దేవునికి స్తోత్ర. యాకోబునే ప్రేమిస్తున్నాను. యాకోబు చిన్నవాడు. అంటే ఇందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన మనం గమనిస్తే, యాకోబును ఎందుకు అంతగా ప్రేమిస్తానని చెప్పంటున్నాడు? ఏశావును ఎందుకు తిరస్కరించినట్లుగా మాట్లాడుతున్నాడు అని మనం పరిశీలన చేసినప్పుడు యాకోబులో ఏమిటి క్వాలిటీ, యాకోబులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని మనం గమనిస్తే చూడండి, ఆదికాండం కూడా మనం చదువుకుందాము. కంజరు కూడా తీసేది, పైన పెట్టేసేది, అయ్యి దీంట్లోకి వస్తుంది వాయిస్. కాబట్టి మనం ఆదికాండం 25వ అధ్యాయములో 27వ వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చదవండి ఒకసారి. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. చూసారా, యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ యాకోబును చూసి మనం పరిశీలన చేస్తే, యాకోబు గుడార నివాసి. ఎవరితను? గుడార నివాసి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నేను ఏశావును ద్వేషిస్తున్నాను, యాకోబును ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే యాకోబులో గుడారపు అనుభవం ఉంది. యాకోబులో తల్లిదండ్రుల భయభక్తి ఉంది. యాకోబులో దైవ భయం ఉంది. కనుకనే దేవుడు ఇక్కడ యాకోబునే ప్రేమిస్తాను అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి నా ప్రేమైనటువంటి దేవుని సంగమా,
ఈ దినాల్లో మనం గమనించినట్లయితే యాకోబును మనం ఆలోచన చేసినట్లయితే యాకోబు దైవికమైనటువంటి భయము భక్తి కలిగిన వాడుగా మనం ఇక్కడ చూస్తాం. కనుక దేవుడు యాకోబును ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్తే కొన్ని విషయాల్లో యాకోబులో ఎన్నో ఉన్నాయి, విలువైన విషయాలు గమనిస్తాం మనం. కానీ ఇక్కడ మనము గమనించవలసినది ఏమిటంటే, దేవుడు ఎందుకు యాకోబును ప్రేమిస్తున్నాను అని చెప్పంటున్నాడంటే, యాకోబు గుడార నివాసి. యాకోబు ఎవరు? గుడార నివాసి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను యాకోబును ప్రేమిస్తున్నాను. యాకోబు అనగా మోసగాడు, యాకోబు అనగా మోసగాడే. కానీ అయినా సరే తనలో ప్రామాణికమైన విషయం ఏంటంటే దేవుని భయం ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని యందు భయభక్తు కలిగిన వాడుగా ఉన్నాడు. ఏశావును ఎందుకు ద్వేషిస్తున్నాడు అని మనం పరిశీలన చేస్తే, ఏశావు అరణ్యవాసి అని అక్కడ చెప్పబడింది. వేటాడుటలో నేర్పరి అని కూడా చెప్పబడింది. వేటాడులో నేర్పరితనం అంటే అరణ్యం అనగా లోకము. ఆ లోక జీవిత అనుభవాలు కలిగిన వాడుగా ఏశావు ఉన్నాడని ఇక్కడ. అదే రీతిగా మనం గమనించినట్లయితే ఏశావు వేట ఆడుటలో నేర్పరితనం కలిగిన వాడు. వేట అనగా హత్య. అంటే అన్ని విధాలా కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి మరి లోకము, మరి వేట, నరహత్య, హత్య, ఇక రకరకాలటువంటి దుర్గుణములు కలిగిన వాడుగా ఏశావు ఉంటున్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను ఏశావును ద్వేషిస్తాను, యాకోబును ప్రేమిస్తాను. కాబట్టి ఎటువంటి వ్యక్తిగా అయినా యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి అవకాశము ఉంది. ఆయన ప్రేమమయుడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఏశావు గురించి అంతగా మాట్లాడుతున్నాడంటే, ఒకానొక సందర్భం వచ్చినప్పుడు ఇద్దరు అన్నదమ్ముళ్ళు, మరి యాకోబు మంచి చిక్కుళ్ళు మంచిగా వంట చేస్తున్నాడు. ఏశావు పొలం వెళ్ళి బాగా ఆకలి కొని వచ్చినట్టున్నాడు. ఆ ఎర్రగా చిక్కులు చూసినప్పుడు అతను అంటున్నాడు, తమ్ముడా నేను చచ్చిపోతున్నాను, నాకు చిక్కుళ్ళు ఆ కూర నాకు పెట్టు అని అడుగుతున్నాడు. అతను అంటున్నాడు, నేను నీకు పెడతాను మంచిదే, కానీ నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే నేను పెడతాను అంటున్నాడు. అన్నప్పుడు ఇతనేం చేశాడు, నేను చావబోతున్నాను, ఇంక చచ్చిపోయే ముందు నాకు జ్యేష్ఠత్వం ఎందుకు, ఇంకోటి ఎందుకు, నా ప్రాణాన్ని నేను కాపాడుకుంటే చాలు, నా జ్యేష్ఠత్వం నువ్వు తీసుకో, నీ చిక్కుల కూర నాకు పెట్టేసి అన్నాడు. జ్యేష్ఠత్వం ఇచ్చేసాడు. ఎప్పుడైతే జ్యేష్ఠత్వం కోల్పోయాడో ఇప్పుడు దేవుని దృష్టిలో అపరాధిగానే మారిపోయాడు. కారణం ఏంది? దేవుడిచ్చింది జ్యేష్ఠత్వం. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చింది జ్యేష్ఠత్వం, దేవుడిచ్చింది అధికారం, దేవుడిచ్చింది. ఈ దేవుడిచ్చిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత దేవుని పిల్లలపై ఉంది. కానీ ఇతను ఏం చేశాడు, ఆ దేవుడిచ్చినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ జ్యేష్ఠత్వము, ఆ ప్రతిష్ట, ప్రత్యేకత చేజేతులారా పోగొట్టుకున్నవాడుగా ఇక్కడ కనిపిస్తాడు. ఈ దినాల్లో కూడా చాలామంది జీవితంలో దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చినటువంటి ఘనతను, దేవుడిచ్చినటువంటి పెద్దరికాన్ని, దేవుడు అనుగ్రహించినది ప్రతిదీ కూడా వారు తృణపాయంగా పోగొట్టుకోవడానికి వారు ఇష్టపడుతున్నారు. వారి ఇష్టానుసారమైన జీవితాలకు అలవాటు పడిపోయి దేవుడు అంటే లెక్క లేకుండా
లోకానుసారమైన జీవితాలు జీవిస్తూ దేవుడు ఉన్నాడాలే, దేవుడు ఉంటే చూసుకోవచ్చులే, రకరకాలుగా వాళ్ళు నిత్యము దేవుని విషయంలో అంత ప్రత్యేకమైన శ్రద్ధ కలిగిన వారుగా లేకపోవడం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ యాకోబు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, యాకోబు మోసగాడు అన్నటువంటి మాటతో ఉండబడిన వాడే, కానీ అతనిలో మాత్రము గుడార అనుభవం ఉంది. దేవునికి స్తోత్ర. గుడారపు అనుభవమనగా ప్రార్థన జీవితం, గుడారపు అనుభవమనగా మరి ఆ ఇంటికి సంబంధించినటువంటి పనులలో నేర్పరితనం కలిగిన అనుభవం. ఏశావు కూడా నేర్పరే, కానీ లోక సంబంధమైన నేర్పరి. కానీ యాకోబు మాత్రము గుడార సంబంధమైనటువంటి నేర్పని. దేవుని ఎలా సంతోషపరచాలి, దేవుని ఎలా గణపరచాలి, దేవుని ఎలా మెప్పించాలి, దేవుని దగ్గర ఎలా ఆశీర్వాదాలు పొందుకోవాలి, ఇలాంటి విషయంలో యాకోబు నేర్పరిగా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అదే కదా, ఒక రాత్రంతా ఒక్కడు మిగిలిపోయి యబ్బోకు దగ్గర పెనుగులాడి ప్రార్థిస్తున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు ఎంత మంచివాడు, దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్పడానికి ఒక్క మాటే నిదర్శనం. ఏంటి? యాకోబు దేనికోసం దేవునితో పెనుగులాడుతున్నాడు? యాకోబు దేవుని కోసం రాత్రంతా కనిపెట్టాడు అని మనం ఆలోచన చేస్తే, ప్రాణభయముతోటి. దేనితోటి? ప్రాణభయంతో. అన్నొచ్చి చంపుతాడని ప్రాణభయం పట్టుకొని తనకున్నటువంటి అన్ని పంపించేశాడు, అందరినీ పంపించేశాడు, ఏరు దాటాడు, యబ్బోకు రేవు దగ్గర వచ్చి నిలబడ్డాడు. ఒక్కడు దాటి ఆ రాత్రంతా దేవునితో ప్రార్థనలో ఉంటే, దేవునితో పెనుగులాడుతుంటే, ఇక తెల్లారుతుంది నన్ను వదిలిపెట్టుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నం వేళ ప్రభు మాట్లాడుతున్నది ఏమిటంటే, ఇక్కడ యాకోబును ఏశావును మనం పరిశీలన చేస్తే కొన్ని సందర్భాల్లో ఏశావు నిజంగా అయితే తండ్రి పొమ్మన్నందుకు వేటకెళ్ళాడు, తండ్రి పొమ్మన్నందుకు లేకపోతే మరి ఆ వేటాడడంలో ఉన్నట్టు అనుభవంలో ఉన్నాడే. కానీ అయితే ఏశావు జీవితంలో దేవుని అనుభవం లేదు, యాకోబు జీవితంలో దేవుణ్ణి కలుసుకునే అనుభవం ఉంది. దేవునికి స్తోత్ర. కాబట్టి అతడు పెనుగులాట ద్వారా ప్రార్థన చేస్తున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత దయ కలిగిన దేవుడు. వెంటనే సంతోషపడ్డాడు. వెంటనే యాకోబు ప్రార్థన ఆలకించాడు. దేవునికి స్తోత్రం. యాకోబు ప్రార్థన ఆలకించాడు. ఆలకించేసి వెంటనే నీవు ఇజ్రాయేలువే అన్నాడు. ఏమన్నాడు? ఇక మీదట నీవు ఇజ్రాయేల్ అనగా ఆశీర్వదించబడిన వాడవు. చూడు నా ప్రియమైనటువంటి దేవుడి సంగమా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు, నేను యాకోబునే ప్రేమిస్తున్నాను. ఎందుకు తెలుసా? యాకోబు మోసగాడే, కానీ నా విషయానికి వస్తే నా దగ్గర పట్టుబట్టి నన్ను ప్రార్థించి, నన్ను స్తుతించి, నన్ను సంతోషపరిచి, నన్నెంతవరకైనా సరే విడవక నన్ను వెంబడించే అనుభవం యాకోబులో ఉంది. దేవునికి స్తోత్ర. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో సెలవిస్తున్న మాట, ఆయన అంటాడు, నేను శాశ్వతమైన ప్రేమతోటి ప్రేమిస్తున్నాను అంటాడు. సామెతల గ్రంథం కూడా 8:21 ఏమంటాడు? ఆయన అంటున్న మాట ఏమిటంటే, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికి కర్తలుగా చేస్తాను, వారి ధన నిధులను నింపుతాను. దేవుని ఎప్పుడైతే ప్రేమించడం అలవాటు చేసుకుంటామో, దేవునికి ఎప్పుడైతే ప్రాధాన్యతనిస్తామో, దేవుని భయం ఎప్పుడైతే మనలో ఉంటుందో, దేవుడు మనము అడిగినవి ఆయన ఇవ్వడానికి ఆయన అసమర్థుడు కాదు, సమర్థుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన వారారా, అందుకే క్లుప్తంగా నేను ముగించబోతున్నాను. మీరు ఒకసారి దేవుని వాక్యం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, దేవుని వాక్యాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 24వ వచనం చకచకా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం.
చదవాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును 24వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. చూసారా ఏమంటున్నాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కనికరం పొందుకుంటా. కృప దొరుకుతుంది. యేసుక్రీస్తును ప్రేమిస్తే కృప దొరుకుతుంది. యేసుక్రీస్తును ప్రేమిస్తే ఆ కృప ఏం చేస్తుందయ్యా అని చెప్పంటే నిన్ను నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. ఇక్కడ నీవు దీవెనకరంగా ఉంటావు, మరి యుగ యుగాలు కూడా నీవు ఆయనతో ఉండేటువంటి అనుభవం. ఎప్పుడయ్యా అని చెప్పంటే నీవు గుడార అనుభవము, దేవుని సంఘంలో చేర్చబడిన వాడవై ఉండి రక్షణ పొంది దేవునితో సహవాసము కలిగి దేవుని సంఘములో చేర్చబడి దేవుని వాక్యాన్ని నీవు విని దేవుని వాక్య ప్రకారము నీ జీవితాన్ని కట్టుకొని దేవుని సేవకుల ద్వారా నీవు మంచి సత్సంబంధం పెట్టుకొని నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యాకోబును ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. యాకోబును వృద్ధి చేసిన దేవుడు నిన్ను వృద్ధి చేస్తాడు. అలా కాకుండా ఏశావు గురించి చాలా చరిత్ర ఉంది చెప్పుకుంటూ పోతే. అతడు ఒక సందర్భం వచ్చినప్పుడు, హెబ్రీ పత్రికలో ఉంటుంది ఆ మాట, ఒకానొక సందర్భం వచ్చినప్పుడు అతడు మరి మారు మనసు పొందాలని పశ్చాత్తాపడాలని కన్నీరు కార్చి ఎంతగా గోజాడినా కూడా మరి అవకాశము దొరకకపోయానని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎందుకు కారణం? అతడు ఒక్క పూట కూటి కోసం 12వ అధ్యాయం 16వ వచనం మీరు చదువుకుంటే ఆ విషయాలు ఉంటాయి. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకోండి. చూసారా దేవుని పిల్లారా, ఏశావును గురించి ఒక్క పూట కూటి కొరకు అనగా కక్కుర్తిపడి ఒక్క పూట క్షణికమైన సుఖం కోసము, క్షణికమైన సంతోషం కోసము కుటుంబాలు పాడు చేసుకుంటూ, జీవితాలు పాడు చేసుకుంటూ, భోగ్యోచ్చల కోసము, శరీర కోరికల కోసము ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకొని దేవుని భయము లేక, దేవునికి లోబడక, దేవుని చిత్తాన్ని నెరవేర్చక, దేవుడు నన్ను సృష్టించాడు, ఆయన ప్రేమ వలన నేను అదిగో ఆ రక్తము మడుగులో పడుగుచున్న నన్ను ఆయన అదిగో నా తల్లి గర్భంలో నుంచి నేను బయటపడి మంత్రసాన్ని అదిగో నా దగ్గర ఉన్నప్పుడు నేను రక్తపు మడుగులో పొర్లుచున్నటువంటి అప్పుడు నన్ను నా దగ్గరికి వచ్చి ఎవరు నన్ను పట్టించుకోకపోతే ఆయన నన్ను బ్రతుకుమని నన్ను బ్రతికించిన దేవుడన్న నింగిత జ్ఞానము లేకుండగా విడితనముతో నాకు వయసు వచ్చింది, నాకు బలం వచ్చింది, నాకు ఒళ్ళు పెరిగింది, వయసు వచ్చింది కానీ జ్ఞానము లేదు. ఆ వయసు వచ్చిన తర్వాత దేవుడిచ్చిన వయస్సును ఇచ్చలవిడితనంగా చేసుకొని రకరకాల అటువంటి శోధనలో పడిపోయి, ఉరిలో పడిపోయి చివరికి చాలామంది జీవితాలు ఆత్మహత్య చేసుకుంటున్నారని నా పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్ర. ఆత్మహత్యలు చేసుకుంటారంట, ఒకరినొకడు పొడుచుకొని చస్తున్నారంట. కారణం లోకములో జీవించిన వారి గతి అలాగే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి భక్తుడు అంటాడు, ఎవరైనా సరే యేసుక్రీస్తును ప్రేమిస్తే వారికి కృప దొరుకుతుంది. ఆ కృప నిన్ను నిత్యము కాపాడుతుంది. ఆ కృప నిన్ను ఉన్నతమైన అనుభవాల మధ్యలోకి తీసుకువెళుతుంది. ఆ కృప శ్రేష్టమైనటువంటి ఆయన ఇచ్చిన వాగ్దాన నెరవేర్పులో అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాలని. అందుకే యాకోబు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. దేవునికి స్తోత్ర. కాబట్టి దేవుని పిల్లారా, దేవుని మనం ప్రేమించాలి, దేవునికి లోపడాలి. ఏశావు జీవితంలో మరలా కన్నీరు గాలిస్తే కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జించబడ్డాడంట.
విసర్జించబడ్డాడు అంతే. ఎంత భయంకరమైన స్థితి ఒకసారి చూద్దామా? దేవుడు విడిచిపెడితే మన పరిస్థితి ఏమిటి? కోవిడ్ అని, ఒమిక్రాన్ అని, లేకపోతే డెల్టా వేరియంట్ అని, రకరకాల రోగాలు, రకరకాల తెగుళ్ళు, రకరకాల సంభవాలు. ఈనాడు ఉక్రెయిన్కిను రష్యాకు భయంకరమైన యుద్ధం జరుగుతుంది. యుద్ధఘోష, భయంకరంగా యుద్ధం జరుగుతుంది. మరి ఎలా జరుగుతుందో, ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియదు. వేరైనా తేడా పడితే ప్రపంచ దేశాలకి యుద్ధాలు సంభవించే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇటువంటి దుర్దినాల్లో, ఇటువంటి చెడ్డ దినాలలో దేవుని వాక్యానికి లోబడక, దేవుని ప్రేమించక, దేవుని విధేయతను కోల్పోయినట్లయితే విసర్జించబడతావు. విసర్జనం అంటే ఏంటి? బహిర్భూమిలో మనము వెళ్ళి విసర్జించేటువంటి అనుభవం. ఈ మధ్యాహ్న వేళ ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని భయం ఉందా నీకు? అసలు దేవుని భయముతో కూడిన భక్తి చేస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథం పట్టుకొని యేసుక్రీస్తుని ఆరక్షకుడని, ఆయనే జీవము కలిగిన దేవుడని అంగీకరించిన నీ జీవితాన్ని దేవునికి నువ్వు లోబడినట్లయితే, దేవుని సన్నిధిని నీవు విడవక, దేవుని మందిరంలో నువ్వు నాటబడినటువంటి విధానము నీవు కలిగినట్లయితే, దేవుడు నిన్ను దీవించడానికి ఆయన గొప్ప దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవడైనా సరే దేవుని ప్రేమిస్తే ఆయన అట్టివాడికి కృప అనుగ్రహిస్తాడు. అయితే అదే రీతిగా చివరి మాట చెప్పుకుందాం. దేవుని ప్రేమించని వారికి దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయంలో, 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమిటంటే, దేవుని ప్రేమించకపోతే, ఎంత భయంకరమైన మాటో చూడండి. ఎందుకంటే అందరికీ ఆశీర్వాదమే కావాలంటారు. ఇక్కడ అంటాడు 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 22వ వచనం, ఎవడైనను ప్రభువును ప్రేమించకుంటే, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు, చెప్పండి, శపించబడునుగాక, ప్రభువు వచ్చుచున్నాడు. ఎవడైనను ప్రభువును అంటే దైవత్వం లేకపోతే, దైవ భయం లేకపోతే, ఏందమ్మా శాపం పెడతారు, ఏందమ్మా అట్లా అంటారు, ఏందమ్మా ఇట్లా అంటారు. ఈ వాక్యం ఎవరికి వినాలి? ఈ వాక్యం ఎవరికి? మనకేనా? ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును కాక అంటాడు. ప్రభు వచ్చుచున్నాడు. చూసారా? ప్రభు యేసుక్రీస్తు కృప మీకు తోడుగా ఉండాలంటే, ఇదిగో యాకోబును ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమించాలంటే నీవు గుడార అనుభవం కలిగిన వాడవై ఉండాలి. ప్రార్థనా జీవితం కలిగిన వాడవై ఉండాలి. అదిగో ప్రభు దగ్గర గోజాడి ప్రభువును మెప్పించి ప్రభు ఆశీర్వాదములు పొందుకునేవాడుగా ఉండాలి. ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. అదిగో నేను మిమ్మల్ని గొప్ప చేస్తానంటున్నాడు. నేను మిమ్మల్ని తలగా ఉంచుతా కానీ తొగగా ఉంచను అంటున్నాడు. కాబట్టి అటువంటి దేవుణ్ణి కలిగిన మన జీవితాల్లో యాకోబు వలె పోరాడి ప్రభు పాదాల దగ్గర, యాకోబు దగ్గర, యాకోబు దేవుణ్ణి పోరాడి దేవుని దగ్గర యాకోబు బహుబలమైనటువంటి బహుమానాలు పొందాడు. ఈ మధ్యాహ్నం వేళ అటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండడానికి మనం పరీక్ష చేసుకుందాము. మరొకసారి ఆయన అంటున్నాడు, నేను ఏశావును ద్వేషిస్తున్నాను, యాకోబును ప్రేమిస్తున్నాను. మరి మన అనుభవం ఎలాగుంది? ఏశావు అనుభవం కలిగి ఉన్నామా? యాకోబు అనుభవం కలిగి ఉన్నామా? ఏశావు అనుభవం కలిగి ఉంటే ఇక్కడ అంటున్నాడు, నేను వాడు శపించబడునుగాక అంటున్నాడు. యాకోబు అనుభవం కలిగి ఉంటే అట్టివానికి కృప దొరుకుతుంది. ఈ మధ్యాహ్న వేళ చిన్న ఆత్మవిమర్శ చేసుకుందాం. మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రములు. తల్లు వంచి